చెప్పినా ఏం నమ్మట్లేదు. ఇంకా తర్వాత 3 నెలల తర్వాత పిల్లాడు రేసు పూట ఏడవటం అసలు ఇదిగా ఉంటున్నాడు. ఇంకా అప్పుడు బయటకు వచ్చి నేను రోడ్డు మీదకి వచ్చి అసలు ఈ రాత్రి అసలు నిద్ర లేదు, రేపు పూట పద్దాలు ఏడ్చే పనిలో ఉన్నాడు పిల్లాడు అసలు అంటే అప్పుడు ఆ ఇంటి పక్కడు అప్పుడు అక్కడ వాళ్ళు చెబుతున్నారు అసలు ఆ ఇంట్లో ఎందుకు ఉన్నారు మీరే, ఇప్పుడు 2 నెలలు ఉంది ఆ ఇంట్లో, అసలు ఎవరైనా కానీ ఒక్క నెల కంటే ఎవరు ఆ ఇంట్లో ఉండలేదు అని చెప్పారు. మా ఏపరాలకి ఆమెకి ఆ అమ్మాయిని వచ్చి ఇంట్లో ఉంటే ఆమెకి కూడా కానొచ్చింది, మా కొడుకుకి కానొచ్చింది. ఇంక అక్కడి నుంచి ఇంక అప్పులు ఎక్కువ అయిపోయినాయి ఇంట్లో, అసలు ఉండలేకపోతున్నాం. తిండికి కూడా అసలు జరగట్లేదు, అట్ట అయిపోతుంది ఆ ఇంట్లో. అసలు అంత బాధ అయిపోతుంది. ఎవరైనా ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తామంటున్నారు, నోటి కాడకు రాబాగా ఆపేస్తుంది. మా కోళ్ళకి కానొచ్చిందంట కల్లో, అది మర్చిపోయాయి ఇప్పుడు చూడండి. నేను అందంట ఏంది గుంటూరు చర్చికి పోవాలని అంటున్నారు ఇద్దరు అత్త వాళ్ళిద్దరు, మీరు ఎట్టపోతారు నేను చూస్తా వెళ్ళాలంటున్నారే, ఏమి మీ అత్త మోకాలు దండం పెట్టి ప్రార్థన చేస్తుంది, ఎట్టపోతారు నేను చూస్తానుగా, మీకు అసలు చూడు ఎట్ట చేస్తాను అని అందంట. కల్లో ఉందంట ఆ మాట. అంటే ఇక సరేనన్న అత్త మనం ఇంట్లో ఉండకూడదు, ఇక్కడ ఉంటే అప్పుడు అద్దె కట్టలేదు, అప్పటికే 4 నెలలు అద్దె ఇంటి అద్దె ఆగిపోయింది. వాళ్ళు ఏమన్నారు అవి కట్టి వెళ్ళిపోమంటున్నారు. వాళ్ళు డబ్బులు అద్దెకి చెక్కట్లేదు, ఇంట్లో తిండికి జరగట్లేదు, బాయికి ఎక్కువైపోయినాయి. అబ్బాయికి వాడొక్కడితో ఒక్కడి సంపాదన ఇక్కడ ఉన్నప్పుడు అసలు అక్కడ అంత లేదు, అంత ఇబ్బంది లేదు, అసలుకి అంత తేడా అయిపోయింది. మా కొడుకు కూడా ఇంటమ్మిటిగా గజ్జల చప్పుడు ఏర్పడిందంట. వాడు పడినప్పుడు వాడు లేచి అమ్మ నీ గజ్జల చప్పుడు ఏర్పడిందా అని అన్నాడు. అయ్యా నాకు వినపడలేదు అయ్యా అన్న. అమ్మ నాకు వినపడిందమ్మ గజ్జల చప్పుడి, మడిసి వెళ్ళినట్టు మడిసి వచ్చినట్టుగానే గజ్జల చప్పుడు వినపడింది. అమ్మ ఈ ఇంట్లో వద్దు, మన ఇంట్లో మనం వెళ్ళిపోవాల్సింది అని. మరి ఏంది అసలు డబ్బులు చెక్కట్లేదంటే అక్కడ ఒకళ్ళని అడిగాం, వారాలకి వీండయ్యా అని అంటే వాళ్ళు అక్కడ కూడా ఎవరు ఇవ్వలేదు. నాగరాజు మా అబ్బాయి కూడా అక్కడ పనిచేసే కాడ కూడా అడిగాడంట, వాళ్ళు ఇలా అసలు ఉండే కొన్ని బాయికి ఎక్కువ అయిపోతుంది, అసలుకి తగ్గట్లేదు. ఇంకప్పుడు ఇక నేను దేవుణ్ణి మోకాళ్ళ దండం ప్రార్థన చేసి ఏడిచి, అయ్యా నాకు డబ్బులు చెక్కాలి, ఈ సైతాన్లోంచి మేము ఒడ్డుకు రావాలి, మా ఇంట్లోకి మేము వెళ్ళిపోవాలి, మీ సన్నిధానంలో నేను గొప్పగా చెప్పుకోవాలి, నేను సాధ్యం అని ఏడిసి ప్రార్థన చేసి అని అనుకున్నాక